National Program for Girls Education at Elementary Level. Okay, the National Program for Education of Girls at Elementary Level, NPEGEL. Okay, so launched in 2003 is implemented in educationally backward blocks. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఒక నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే జాతీయపరమైనటువంటి కార్యక్రమం అనమాట. సో పిల్లల కోసం, ఆడపిల్లలు చదువుకోవడానికి, గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్ అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, సో అటువంటి వారి యొక్క విద్య కోసం ఎక్కువగా కృషి చేసేటువంటి సంస్థ అనమాట ఇది. అది 2003లో దాన్ని మొదలు పెట్టడం జరిగింది అండ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. అది ఎవరి కోసం తయారు చేయబడింది అంటే చదువులో వెనకబడ్డటువంటి జనాలు ఎవరైతే ఉంటారో వారికి సహాయం చేయాలి. అడ్రసెస్ ద నీడ్స్ ఆఫ్ గర్ల్స్, అట్లాగే ఆడపిల్లలకి ఏమేమి కావాలి, హూ ఆర్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ స్కూల్స్, ఎవరు లోపల ఉండాలి, ఎవరు బయట, అన్నీ కూడా చక్కగా సమకూర్చి వారు బాగా చదువుకునేలాగా వారికి అవకాశాన్ని కల్పించడం అనమాట. సో ఇంపార్టెంట్ క్వాలిటీ ఇంటర్వెన్షన్ ప్రొవైడెడ్ అండర్ ద స్కీమ్ ఆర్ అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ టీచర్స్ టు రెడ్యూస్ పీటీఆర్ టు 30:1. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే మరి టీచర్స్ ఎక్కువ మందిని అపాయింట్ చేయడం అనేటువంటిది మంచి కార్యక్రమం అని చెప్పుకోవాలి. సైన్స్ ల్యాబొరేటరీస్, అట్లాగే మరి సైన్స్కి ల్యాబొరేటరీస్ ఉంటే కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఏదైనా ప్రాక్టికల్స్ అలాంటివి చేయాలి అంటే వారికి అన్ని కెమికల్స్ కూడా చూపిస్తూ చెప్తే పిల్లలు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు కదా. సో ఐసీటీ ఎనేబుల్డ్ చిల్డ్రన్, మరి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా టీచింగ్ లెర్నింగ్ రిఫార్మ్స్. ఓకే, పిల్లలు చక్కగా నేర్చుకోవడానికి ఎన్ని రకాల కార్యక్రమాలు చేపట్టాలన్నా అవన్నీ కూడా చేపట్టే విధంగా వారి యొక్క కార్యక్రమాలు ఉండేలాగా చూసుకోవడం అనమాట. ఇంపార్టెంట్ ఈక్విటీ ఇంటర్వెన్షన్స్ ప్రొవైడెడ్ ఇన్ స్కీమ్ ఆర్ స్పెషల్ ఫోకస్ ఇన్ మైక్రో ప్లానింగ్. ఓకే, చిన్న చిన్న విషయాల్లో కూడా చక్కగా మరి కేర్ తీసుకొని జాగ్రత్తలన్నీ కూడా పాటించడం అనమాట. సో ప్రిఫరెన్స్ టు ఆశ్రమ్ schools for upgradation, preference to areas with a concentration of SC ST minority for opening of schools. అంటే SC ST పిల్లలు ఎక్కడైతే ఉంటారో సో వాళ్ళకి బాగా ప్రయారిటీ ఇచ్చి వారిని తీసుకొచ్చి జాయిన్ చేసి వారిని చదివించే బాధ్యతను తీసుకోవడం. మోర్ ఫీమేల్ టీచర్స్ ఇన్ స్కూల్, ఆడవారైనటువంటి అంటే స్త్రీలను మాత్రమే అక్కడ ఉపాధ్యాయులుగా ఎన్నిక చేసుకుంటే కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం అనమాట.